హలో గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై కుంభమేళా ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే నేను కుంభమేళా ఫిబ్రవరి 9th వెళ్ళాను అనమాట. సో కుంభమేళా ఫెబ్రవరి 26 వరకు ఉంటుంది కాబట్టి సో ఈ లోపు ఒక ఇన్ఫర్మేషన్ వీడియోలో చేద్దాం. సో వచ్చే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పి అలా ప్లాన్ చేసుకుని వెళ్ళాను అనమాట. బట్ థింగ్ ఏంటి అంటే కుంభమేళలో ఛార్జింగ్ ఆప్షన్ లేదు. సో అక్కడ ఏం ఎడిట్ చేయలేకపోయాను అనమాట. సో నెక్స్ట్ ఢిల్లీ వెళ్తాను అండ్ ఢిల్లీలో ఎడిట్ చేసి పెడదాం అనుకున్నా వెంటనే. బట్ కుంభమేళలో వీడియో తీసిన తర్వాత ఏమైంది, సో ఈ ఫుటేజ్ వల్ల మనం తీసిన ఉపయోగం లేదు. సో ఈ గోప్రోకి చాలా యాక్సెసరీస్ కావాలని చెప్పి ఢిల్లీలో ఉన్న డేస్ అన్ని షాపింగ్కే పోయినాయి అనమాట. సో నెక్స్ట్ మనాలి వెళ్ళా. సో మనాలిలో ఫస్ట్ 4 days తిరిగేసి నెక్స్ట్ ఇంక కూర్చొని మొత్తం అప్లోడ్ చేద్దాం అనుకున్నా. బట్ ఏమైంది అంటే ఫస్ట్ 4 days వరకు బాగానే తిరిగా. నెక్స్ట్ 10 days వరకు అసలు కరెంటే లేదనమాట. సో హెవీ స్నోఫాల్ వల్ల అక్కడున్న లైన్స్ అన్ని పడిపోయినాయి అనమాట. సో 10 days వరకు నేనున్న ప్లేస్లో అయితే కరెంట్ లేదు. నా చుట్టుపక్కల అయితే కరెంట్ వచ్చేసింది కానీ 3-4 daysకి. బట్ నేనున్న చోట అయితే కరెంట్ రాలేదన్నమాట 10 days వరకు. సో అలా లేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్పిన ఉపయోగం లేదు కాబట్టి సో దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ వీడియోలో చెప్తాను అనమాట. సో మీరు చాలా మంది కుంభమేళా వచ్చి ఉంటారు కాబట్టి సో నా ఎక్స్పీరియన్సే మీ ఎక్స్పీరియన్స్ లా ఫీల్ అవ్వండి. సో ఫస్ట్ ట్రైన్ టికెట్ బుకింగ్ కాడి నుంచి చెప్తాను అనమాట. నేను Jan 12th నుండి కుంభమేళా ట్రైన్ టికెట్స్ గురించి చూస్తున్నాను. బట్ అస్సలు దొరకట్లేదు అనమాట. సో చాలా ట్రై చేస్తున్నాను, వాళ్ళని కలుస్తున్నాను, తెలిసిన వాళ్ళని అడుగుతున్నాను. అండ్ ఫైనల్లీ Feb 9th నేను బోర్డింగ్ అయ్యేది విజయవాడలో అయితే బెంగళూరులో బోర్డింగ్ టికెట్ తీసుకొని అక్కడి నుంచి టీసీ చేత టికెట్ పంపించి సో అలా టికెట్ వచ్చింది అనమాట మనకి ఫైనల్ గా. సో థర్డ్ ఏసీ టికెటే, పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఏం లేదు. సో రోజంతా ఫోన్ వాడుకుంటా కూర్చోవడమే. అండ్ జనరల్ లో వెళ్దాం ఆర్ స్లీపర్ లో వెళ్దాం, కొంచెం లైఫ్ ఉంటుంది, కొంచెం తెలుస్తుంది అది ఇది అనుకున్నా కూడా ఈసారి మనం గోప్రో ల్యాప్టాప్ తీసుకుని వెళ్తున్నాం అనమాట. సో మనకి ఏదైనా అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చులే కానీ అవి పోయినాయి అంటే ఇంక ఫైనాన్షియల్ గా కోలుకోలేము అనమాట. సో అందుకని చెప్పి ఆ రిస్క్ ఎందుకులే అని చెప్పి వదిలేసాను. బట్ అప్ టు జబల్పూర్ వరకు చాలా ప్రశాంతంగా సాగింది అనమాట ట్రైన్ జర్నీ. ఏ గొడవ లేదు అండ్ మొత్తం కంఫర్ట్ ఉంది అండ్ ఎవరి ఎంట్రన్స్ లేదనమాట. ఫ్రమ్ జబల్పూర్ ద రియల్ గేమ్ అండ్ రియల్ ఎంటర్టైన్మెంట్ స్టార్ట్స్ అనమాట. సో జబల్పూర్ నుంచి కుంభమేళా క్రౌడ్ రావడం స్టార్ట్ అయింది అనమాట. సో అప్పటి వరకు అన్ని జనరల్ కోచెస్ అన్ని ఫిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి వాళ్ళ టార్గెట్ ఓన్లీ ఏసీ కోచెస్ అనమాట. సో ఆల్మోస్ట్ ట్రైన్ లో ఉన్న ఏసీ కోచెస్ అన్ని ఫిల్ అయిపోయినాయి. బట్ మనం ఉన్న చోటే ఏదో కొంచెం స్టోరీ జరిగింది. అదేంటో మరి మా కోచ్లో ఏమైందంటే కోచ్ కి 2 sides తలుపుల్ని బెడ్షీట్ తీసి కప్పేశారనమాట వాళ్ళు ఎంటర్ కాకుండా. సో నెక్స్ట్ మేజర్ టాస్క్ ఏంటంటే ట్రైన్ దిగటం అండ్ స్టేషన్ నుంచి బయటికి రావడం. ట్రైన్ దిగేది ఎలాగంటే మీరు కోచ్ లో మీరే లాస్ట్ ఉన్నారు అండ్ దిగే లైన్ కి 1 inch గ్యాప్ ఇచ్చినా కూడా మీరు ఆ స్టేషన్ లో దిగలేరు, మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ లో దిగాల్సిందే. అండ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మేము అనుకున్నది ఏంటంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వెళ్ళాము. సో ఎక్కడైనా పరిగెత్తే సిచ్యువేషన్ ఉంటే ఆ పరిగెత్తే గుంపులో వచ్చి మనం బయటకు వచ్చేసేయాలి. సో మనకి తొందర ఏం లేదు. సో మేము ఎన్ని రోజులు పాసిబుల్ అయితే అన్ని రోజులు కుంభమేళలో ఉండాలనుకున్నాం. సో మనకు తొందర ఏం లేదు కాబట్టి అలా పరిగెత్తే సిచ్యువేషన్స్ లో మనం ఉండకూడదు అనుకున్నాం. సో అదో మెయిన్ టాస్క్. అండ్ ఇంకో గొప్ప విషయం చెప్పాలి అంటే హౌ సింపుల్ మెన్ ఆర్ అనే విషయం గురించి చెప్పాలన్నమాట. నేను ఫ్రెండ్తో వచ్చాను కదా, వాడు యాక్చువల్లీ మా ఫ్రెండ్కి ఫ్రెండ్. నేను వాడిని ఫస్ట్ టైం చూడటం అండ్ వాడు నన్ను ఫస్ట్ టైం చూడటం అండ్ ఇద్దరం కలిసి కుంభమేళా వచ్చేసాం అనమాట. వితౌట్ ఎనీ ప్లాన్. స్టే ఎక్కడ ఉండాలి, ఫుడ్ ఏం తినాలి, ప్లాన్ ఏంటి, రిటర్న్ ఏంటి, ఇలా ఏం ప్లాన్ చేసుకోలేదు. జస్ట్ టెంట్ తీసుకొని వచ్చేసాం. కుదిరితే ఉందాం లేదంటే వచ్చేద్దాం అలాగనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే స్టే ఆప్షన్స్. సో మీరు కుంభమేళా సిటీలో ఉండాలంటే పర్ డే 12,000 రెంట్ పే చేయాలి. సో మన దగ్గర అంత సీన్ లేదు కాబట్టి బడ్జెట్ లో మనకు స్టే కావాలంటే కుంభమేళా సిటీ నుంచి 5-10 kilometers దూరంలో బడ్జెట్ లో ఆప్షన్స్ ఉన్నాయి. బట్ కుంభమేళలో ఉంటేనే మేము రోజు 5-10 kilometers నడిచాము. అండ్ కుంభమేళకి 5-10 kilometers దూరంలో అంటే ఇంకో 10-20 kilometers ఎక్స్ట్రా నడవాల్సి వచ్చింది అనమాట. సో ఆ ఛాన్స్ అసలు లేదు. అండ్ నెక్స్ట్ బడ్జెట్ లో ఆప్షన్ ఏంటంటే టెంట్స్. సో పర్ డే పర్ పర్సన్ 1000 rupees తీసుకుంటున్నారు టెంట్ కి అయితే. అండ్ మేము ఇద్దరు ఉన్నాం అంటే 2000. సో డీకెథ్లాన్ వెళ్ళి చూస్తే టెంట్ 2500 ఉంది పర్ 2 persons. సో ఒక్కరోజు ఉన్నా కానీ మన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చేస్తుందని చెప్పి నేను టెంట్ తీసుకుని వెళ్ళిపోయాం అనమాట. సో స్టే ఆప్షన్ సాల్వ్. సో రోజంతా ఎక్కడ పడితే అక్కడ తిరిగి లాస్ట్ కి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ టెంట్ వేసుకుని పడుకోవడం అనమాట. సో 5 minutes లో టెంట్ అయిపోయింది. బట్ రోలింగ్ చేయడం కొంచెం కష్టం అంతే. అండ్ నెక్స్ట్ థింగ్, నేను కుంభమేళా స్టాంపేడ్ అయిన తర్వాత వెళ్తున్నాను అనమాట. సో స్టాంపేడ్ అయిన తర్వాత జనాలు ఎవరు రావట్లేదు అండ్ క్రౌడ్ చాలా తగ్గిపోయింది అని చెప్తున్నారు అనమాట. సో దానికి నేను చాలా డిసప్పాయింటెడ్. యాజ్ ఎ ట్రావెలర్ అనేవాడు కల్చర్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు కాబట్టి. సో ఇంతమంది ఇన్ని కోట్ల మంది ఒకే చోట గ్యాదర్ అయ్యే ప్లేస్ అండ్ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా అది నా బకెట్ లిస్ట్ లో ఉంటుంది. బట్ ఇండియాలోనే ఉంది కాబట్టి కన్ఫర్మ్ గా వెళ్ళాను అనమాట. అండ్ నెక్స్ట్ స్పిరిచువల్ థింగ్ ఏంటి అంటే అసలు హిందూ కోర్ ఫిలాసఫీయే కర్మ అనేది కన్ఫర్మ్ గా అనుభవించాల్సిందే అండ్ కోరికలు లేకుండా బతకాల్సిందే అని చెప్పి. అందుకనే 365 days స్పిరిచువల్ పాత్ లో ఉన్న వాళ్ళు అన్ని వదిలేసి హిమాలయాస్ కి వెళ్ళిపోయి వితౌట్ బట్టలు కూడా లేకుండా ఏదో సాధన చేసుకుంటూ ఉంటారు. అండ్ దీన్ని ప్రమోట్ చేసిందేమో మీ పాపాలు తీరిపోతాయి అండ్ కోరికలు తీరుతాయని చెప్పి.
విచ్ ఐ నెవర్ వాంటెడ్. మన కర్మ అనేది కన్ఫర్మ్ గా అనుభవించాల్సిందే అనేది నా ఫిలాసఫీ అనమాట. అండ్ నెక్స్ట్ కోరికల విషయానికి వస్తే ఒకటి తీరితే కన్ఫర్మ్ గా ఇంకోటి వస్తూనే ఉంటది. చిన్నప్పుడు నాకు జీబూమా పెన్సిల్ కావాలని చెప్పి పెద్ద కోరిక, అది తీరిపోయిన తర్వాత ఇప్పుడు నా లైఫ్ లో కోరికలు ఏం లేవు. సో కన్ఫామ్ గా కోరికలు అనేది నెక్స్ట్ వస్తూనే ఉంటాయి, దానికి అంతమేం లేదు. సో ఆ రెండింటి బిలీవ్ చేయను, బట్ స్పెషల్ గా ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకున్నాను. బట్ నేను గ్యారంటీ ట్రై చేయాలనుకున్నాను. నెక్స్ట్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ అబ్జర్వ్ ఇన్ కుంభమేళా ఇస్ లుక్ ఎట్ ద డైవర్సిటీ ఇన్ హిందూయిజం. ఇక్కడ నేనున్నాను, అట్లీస్ట్ బొట్టు కూడా పెట్టుకోలేదు, అండ్ ఆ ప్లేస్ స్పిరిచువల్ గా ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు, బట్ నేను హిందూని. అండ్ దర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అక్కడికి వస్తున్నారు, నిజమైన కాకపోయినా వాళ్ళ పాపాలు పోతాయి అండ్ కోరికలు తీరుతాయి అని చెప్పి నమ్ముతున్నారు. అండ్ స్పిరిచువల్ గా ఆ ప్లేస్ చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో వాళ్ళు కూడా హిందూసే. అండ్ దేవుడికి ఈ నార్మల్ పీపుల్ కి మధ్యలో లైక్ పంతుల్లాగా ఉండి ఆ ప్రాసెస్ ఒక పద్ధతి ప్రకారం జరిపిస్తున్న వాళ్ళు పురోహితులు ఆర్ పండితులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా హిందూసే. అండ్ నెక్స్ట్ 365 days కాషాయం ధరించి అండ్ ఫ్యామిలీని వదిలేసి అండ్ మినిమం ఒక మీడియం లెవెల్లో స్పిరిచువల్ పాత్ లో ఉన్న వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా హిందూసే. అండ్ నెక్స్ట్ ఒంటి మీద కనీసం బట్ట కూడా లేకుండా అండ్ గౌరవమైన స్పిరిచువల్ పాత్ లో ఉండి అండ్ జనరల్ సొసైటీకి చాలా వింతగా బిహేవ్ చేసే వీళ్ళు కూడా హిందూసే. సో వీళ్ళందరూ ఒకే ప్లేస్ లో ఉండటమే కుంభమేళా స్పెషాలిటీ అనమాట. సో నాకు అది చాలా బాగా నచ్చింది. బట్ ద సాడెస్ట్ పార్ట్ ఏంటి అంటే వీళ్ళందరూ చాలా మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు అనమాట. చాలా లెస్ పీపుల్ ఉన్నారు అలా బట్టలు కూడా లేకుండా ఉండేవాళ్ళు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వెళ్ళిపోయారు అనమాట. సో అది చాలా బ్యాడెస్ట్ థింగ్. సో వాళ్ళంతా కలిసి స్నానానికి ఒక గుంపులాగా వెళ్ళి ఆ విజువల్ చూడలేకపోయాను అనమాట. సో విచ్ ఇస్ వెరీ బ్యాడ్ లక్ ఫర్ మీ. నిజంగా అలాంటి విజువల్ చూస్తుంటే ఆ కుంభమేళా వచ్చేదానికి లైక్ ఆ పనికి సాటిస్ఫై అయిపోయేవాడిని. బట్ సేమ్ అదే విజువల్ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ 12 years అన్న ఆగాలి ఆర్ 144 years అన్న ఆగాలి. అంటే వాళ్ళు ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళ దగ్గర మహిమలు ఉంటాయేనో అదనో ఇదనో కాదు. జస్ట్ ఇమాజిన్, నా చుట్టూ ఉన్న సొసైటీ ఇప్పటివరకు నాకు ఏం నేర్పించింది? జస్ట్ నీ దగ్గర మనీ ఉంటే నువ్వు చాలా సక్సెస్ఫుల్ గా ఉంటావు, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని చెప్పి. అండ్ క్వైట్ ఆపోజిట్ టు దిస్, అట్లీస్ట్ ఒంటి మీద బట్టలు కూడా లేకుండా అండ్ మనీ ఇన్వాల్వ్మెంటే లేకుండా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి సమ్వన్ ఈజ్ లివింగ్. సో ఫ్యూచర్ లో నాకు మనీతో ఉన్నప్పుడు హ్యాపీనెస్ రాకపోతే నాకు ఇదొక ఆప్షన్ ఉంది. సో వీళ్ళని చుట్టం వల్ల నాకు ఇది కూడా ఒక ఆప్షన్ ఉందని చెప్పి నాకు తెలిసింది. సో ఐ కెన్ ట్రై దిస్ ఆల్సో. అండ్ ఇందులో ఒకటి తప్పు ఒకటి రైట్ అనడానికి ఏం లేదు, జస్ట్ 2 మైండ్ సెట్స్. నీకేది సూట్ అవుతుందో అది చూసుకుంటే సరిపోతుంది అంతే. నెక్స్ట్ థింగ్, అసలు ఇన్ని కోట్ల మంది ఒకే చోట గ్యాదర్ అవడం ఎలా పాసిబుల్? అండ్ అందులోనూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అంటే లైక్ అసలు బట్టలు వేసుకునే వాళ్ళు, మినిమం బట్టలు వేసుకునే వాళ్ళు, అండ్ లైక్ బైసెక్షువల్, హోమోసెక్షువల్, వాళ్ళు కూడా స్పిరిచువల్ పాత్ లో ఉన్న వాళ్ళు. అండ్ వీళ్ళందరికీ ముందుగానే టెంట్ వేసి ఉంచారు. అంటే వీళ్ళందరూ వస్తున్నారని చెప్పి ఎవరైతే ప్లాన్ చేశారో ఈ సంగం సిటీ అంతా, వాళ్ళందరికీ ముందే కానీ తెలుసు. నాకు మాత్రం ఇలాంటి పీపుల్ అసలు ఉన్నారని చెప్పి ఫస్ట్ టైం చేశాను అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ టైం చూసాను, ఓకే ఇలాంటి వాళ్ళు కూడా నేను తిరుగుతున్న సొసైటీలోనే ఉన్నారా అని చెప్పి, అండ్ ఇంత పెద్ద నెంబర్ లో ఉన్నారా అని చెప్పి. అండ్ ఫెసిలిటీస్ బ్రో, నిజంగా గవర్నమెంట్ తెచ్చుకుంటే ఇంత బాగా చేయగలదా అనిపిస్తుంది అనమాట. నిజంగా గివెన్ ద కండిషన్స్ కొన్ని కోట్ల మంది ఎవ్రీడే వస్తారు, అండ్ దట్ జస్ట్ ఫర్ 1 month వస్తారు, అండ్ ఆ తర్వాత మళ్ళీ 12 years తర్వాత వస్తారు లేదా లేదు. సో అలాంటి కండిషన్స్ లో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా టఫ్. బట్ నిజంగా గవర్నమెంట్ చాలా గొప్ప పని చేసింది. లైక్ ఫెసిలిటీస్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి అంతే. ఆ ఒక్క స్టాంపేడ్ సిచ్యువేషన్ జరగకుంటే మాత్రం నిజంగా గ్రేట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు గవర్నమెంట్ కి. బట్ స్టాంపేడ్ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి జస్ట్ గుడ్ ఎఫర్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఫెసిలిటీస్ గురించి ఆ రోడ్డు మీద కనిపిస్తుందని నేను ఫస్ట్ రబ్బర్ అనుకున్నాను రీల్స్ లో చూసి, బట్ అవన్నీ ఐరన్ వి. అండ్ సంగం సిటీ ఆల్మోస్ట్ 20 kilometers ఉంటుంది. ఆ 20 kilometers ఈ ఐరన్ వే ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, ఆ పాంటూన్ బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, ఆ పాంటూన్ బ్రిడ్జెస్ అన్ని నేను ప్లాస్టిక్ వేమో అనుకున్నాను, బట్ అవన్నీ ఐరన్ వి. అండ్ నెక్స్ట్ ద బాత్రూమ్స్. సో గివెన్ ద కండిషన్స్ కొన్ని కోట్ల మంది వస్తున్నారు అండ్ కోట్ల మంది వాళ్ళ పని చేసుకుని వెళ్తారు. సో ఏం క్లీన్ చేయరు. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా దాన్ని చాలా నీట్ గా ఉంచారు. ఓకే నేను మన ఇళ్లలో ఉన్నట్టు ఉన్నాయి అని నేను చెప్పను, గ్యారంటీగా దరిద్రంగానే ఉన్నాయి, బట్ ఆ బాత్రూమ్స్ రెగ్యులర్ గా క్లీన్ చేస్తున్నారు. సో అండ్ ఎవ్రీ పీరియడ్ 3-4 hours ఒకసారి, 4-5 hours ఒకసారి ఎవ్రీ పీరియడ్ క్లీన్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఆ క్లీన్ చేసే వాళ్ళకి ఎవరు వచ్చి ఇది క్లీన్ చేయండి అది క్లీన్ చేయండి అని చెప్పట్లేదు. నిజంగా వాళ్ళంతటా వాళ్ళే ఓన్ గా ఎవ్రీ 3-4 hours క్లీన్ చేస్తున్నారు అంటే, సో వాళ్ళ పైన ఉన్న వాళ్ళు వాళ్ళ మీద ఎంత ప్రెజర్ పెట్టి ఉండాలి, అండ్ వాళ్ళ పైన ఉన్న వాళ్ళు వాళ్ళ మీద ఎంత ప్రెజర్ పెట్టి ఉండాలి. మేనేజ్మెంట్ వైస్ దే ఆర్ వెరీ గుడ్. నెక్స్ట్ పోలీస్. పాపం అన్ని కోట్ల మందిని మేనేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా వాళ్ళ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది. అయినా కూడా ఇన్ని కోట్ల మంది వచ్చి లైక్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నా కూడా వాళ్ళు చాలా పేషెన్స్ గా చాలా పద్ధతిగా సమాధానం చెప్తున్నారు. నిజంగా పైన పొలిటీషియన్స్ ఎన్ని చెప్పినా కూడా గ్రౌండ్ లో వర్క్ చేసిన పోలీసే కాబట్టి లైక్ బిగ్ సెల్యూట్ టు దెమ్. నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, చాలా స్ట్రెస్ ఉంటుంది అండ్ చాలా క్లీన్ గా ప్రాసెస్ అంతా నడిపిస్తున్నారు. నిజంగా ఒక స్టాంపేడ్ జరగకుంటే మాత్రం
వాళ్ళకి దండేసి దండం పెట్టచ్చు. సో అంత బాగా ఎఫర్ట్స్ చేశారు. నేను ఆఫ్టర్ స్టాంపెడ్ జరిగిన తర్వాత వెళ్ళాను. సో నేను చూసిన ప్రకారం అంతా అసలు స్టాంపెడ్ జరగడానికి ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే ఎంట్రీ ఒక పాయింట్ లో ఉంటే ఎగ్జిట్ 10 కిలోమీటర్స్ తర్వాత ఉంటుంది. స్టాంపెడ్ జరగముందు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే చోట అనుకుంటా. అండ్ ఈ 10 కిలోమీటర్స్ ఎవరు వచ్చినా కూడా మధ్యలో కూర్చోడానికి ఉండదు. ఒకవేళ మీరు కూర్చోవాలనుకుంటే ఆ లైన్ నుంచి పక్క వెళ్ళి కూర్చోవాలి. ఒకవేళ ఎవరైనా కూర్చున్నా కూడా పోలీసు వచ్చి లేపేస్తారు. అండ్ అసలు కూర్చునే ఛాన్సెస్ ఉండవు అనుకోండి. అండ్ మీరు 90 years ఓల్డ్ పర్సన్ అయినా 70 years అయినా అయితే మీరు చిన్న పిల్లలైనా కూడా అందరూ నడుచుకుంటూనే వెళ్ళాలి ఈ 10 కిలోమీటర్స్. ఓకే, ముసలి వాళ్ళ కోసం లైక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ వ్యాన్స్ అవన్నీ ఉన్నాయి. బట్ ఎన్ని కోట్ల మందికి ఎన్ని సరిపోతాయి? అండ్ దట్ టు లైక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి ఓన్లీ ముసలి వాళ్ళని ఎక్కించుకుంటాయి. అంటే మన ఫ్యామిలీ నుంచి సపరేట్ అయిపోతారు కదా. సో మళ్ళీ ఎలా తప్పిపోతారో అని చెప్పి అవి కూడా ఎవరు ఎక్కట్లేదు. అండ్ క్రౌడ్ మీకు కనిపించేదంతా ఆప్టికల్ ఇల్యూజనే అనమాట. అంటే ఒక లైన్ లో కొంచెం దూరంగా తీస్తే చాలా మంది ఉన్నట్టు ఉంటారు కాబట్టి చాలా మంది ఉన్నట్టు అనిపిస్తారు. బట్ ఏమవుతుందంటే లైక్ మీ ముందు చాలా స్పేస్ ఉంటుంది అనమాట. అండ్ ఆ క్రౌడ్ అనేది కంటిన్యూస్ గా మూవ్ అవుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. సో దూరంగా చూసినప్పుడు చాలా క్రౌడ్ ఇరుక్కొని ఉన్నట్టు ఉంటుంది. బట్ దగ్గర చూస్తే మాత్రం అది చాలా ఫ్రీ స్పేస్ ఉంటుంది. దట్ ఈస్ కంటిన్యూస్లీ ఫ్రీలీ మూవింగ్ అనమాట. అండ్ ఆ సంగం సిటీ మొత్తం మీద 90 years ఉన్న పీపుల్ నేను చాలా మందిని చూసాను అనమాట. నిజంగా లైక్ కాళ్ళు కదలకుండా నడువులు పడిపోయి అలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. వాళ్ళే కుంభమేళకు వచ్చారు. బట్ మా ఫ్రెండ్స్ నిజంగా అంత స్ట్రగుల్ ఎవరు పడతాడరా అని చెప్పి చాలా మంది ఆగిపోయారు అనమాట. సో దీన్ని బట్టి అదవుతుంది లైక్ ఓల్డ్ ఏజ్ అనేది మన మైండ్ లో ఉంటుంది, మన బాడీలో కాదని చెప్పి. నిజంగా ఇలాంటి బిగ్ ఈవెంట్స్ వచ్చినప్పుడు మనం చాలా విషయాలు గ్రహించవచ్చు అనమాట. లైక్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ గమనించవచ్చు. అండ్ పీపుల్ ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళగలదు అంటే లైక్ ఒక డే అంతా బాత్రూమ్ ముందు కూర్చొని కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా నుంచొని ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేమన్నా అట్లీస్ట్ టెంట్ లో పడుకున్నాం. బట్ చాలా మంది, కొన్ని కోట్ల మంది వితౌట్ ఎనీ షెల్టర్, పైన ఏం లేకుండా అలాగే రగ్గులు తెచ్చుకొని అక్కడే చాలా హ్యాపీగా మాటలు చెప్పుకుంటూ పడుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ ఫ్యామిలీ బాండింగ్స్ వస్తాయి. నిజంగా ఎవరైనా తప్పిపోతారని చెప్పి అందరూ ఒక తాడుతో కట్టేసి అలా తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు. అండ్ పీపుల్ ఇంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఎందుకు వెళ్ళగలుగుతున్నారు? బికాస్ దే హ్యావ్ ఏ రీజన్. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనిషి అనేవాడు ఏదైనా చేయగలుగుతాడు, ఎంత పెయిన్ అయినా తీసుకోగలుగుతాడు. జస్ట్ వాడికి ఒక మంచి రీజన్ ఇస్తే చాలు. నెక్స్ట్ ఫుడ్. అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ నార్త్ సైడ్ ఫుడ్ అనేది. నిజంగా నార్త్ సైడ్ ఫుడ్ ని కొన్ని కేటగిరీస్ లో పెట్టాలంటే ఏదర్ నాట్ ఈజీలీ అవైలబుల్, ఆర్ ఏదర్ నాట్ హెల్తీ, ఆర్ ఏదర్ టూ మచ్ కాస్ట్. ఈ 3 కేటగిరీస్ లోనే ఉంటాయి అనమాట. అంటే 100 షాప్స్ ఉంటే అందులో 90 షాప్స్ లో దొరికేది ఏంటంటే చోలే భటూరా ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పరాటా, అంతే. అండ్ అవి కూడా 50 రూపీస్ తో స్టార్ట్ అవుతాయి. అండ్ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడైనా ఇంకా అవే. అండ్ 365 days అవే, పండగలైనా పబ్బాలైనా ఏదైనా అవే. బట్ కానీ వాళ్ళు చాలా పేర్లు చెప్తారు. బట్ అవేమీ అవైలబుల్ గా ఉండవు. ఆర్ ఒకవేళ అవైలబుల్ ఉంటే అన్ని 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. అదే మన సైడ్ అయితే రైస్ ఐటమ్ ఉంటుంది. అండ్ ఆ రైస్ లో కలుపుకోవడానికి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి. లేదు అది అయిపోయిందంటే ఇడ్లీ, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఇడ్లీ చేసుకోవచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ దోశలు చేసుకోవచ్చు, వడ, బజ్జీలు ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈ టిఫిన్ కేటగిరీ అంతా మనకి జస్ట్ 10 రూపీస్ తోనే స్టార్ట్ అవుతుంది. బట్ నార్త్ లో ఏదైనా 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మనం ఏదైనా స్పెషల్ థింగ్ ట్రై చేయాలంటే అది 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మన సైడ్ ఉన్న టిఫిన్స్ లైక్ ఇడ్లీ, దోశ ఇవన్నీ ఆల్మోస్ట్ రైస్ ఫ్లోర్ తో జరుగుతాయి. ఆర్ ఏదైనా గ్రీన్ గ్రామ్ అలా జరుగుతాయి అనమాట. సో ఆల్మోస్ట్ హెల్దీ ఉంటది మన సైడ్ కొంచెం. అండ్ అటుపక్క అంతా ఏదర్ మైదా ఆర్ నూనె, ఈ రెండింటితోనే ఉంటది అనమాట. నెక్స్ట్ ఘాట్లో స్నానం చేయడం అనమాట. సో ఓ బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీ వరకు వెళ్తే మన నడుము వరకు నీళ్ళు వస్తాయి అనమాట. అండ్ ఆ బౌండరీ మీద కూడా కంటిన్యూస్ 20 kilometers ఘాట్ కి అక్కడ ఉన్న లోకల్ బోట్ మ్యాన్ తో గార్డింగ్ అనమాట. అండ్ వాళ్ళు కంటిన్యూస్ గా మనం వేసే పూలు, దీపాలు అవన్నీ క్లీన్ చేస్తూనే ఉంటారు అనమాట. సో ఎన్ని కోట్ల మంది ఉన్నా అంత 20 kilometers ఆఫ్ ఘాట్ కాబట్టి అసలు మన చుట్టూ ఎవరు ఉన్నట్టుకోలేదు. చూడండి, నా చుట్టూ అసలు ఎవరు లేరు నేను స్నానం చేసేటప్పుడు. బట్ అదేమో షాహీ స్నానం రోజు అనమాట. మేము బోట్ లో వెళ్ళి త్రివేణి సంఘంలోనే స్నానం చేద్దాం, ఎన్ని రోజులైనా పర్లేదు, మనకేం తొందర లేదు కదా అనుకున్నాం. బట్ బోట్స్ ఏంటంటే రష్ ఎక్కువ ఉన్నప్పుడు బోట్స్ ఆపేస్తారు అనమాట. సో ఎన్ని రోజులు ఉన్నా కూడా అవి మళ్ళీ స్టార్ట్ చేయట్లేదు. సో అందుకని చెప్పి నార్మల్ ఘాట్ లోనే స్నానం చేసాం. నిజంగా మనం ఏ ఘాట్ లో స్నానం చేయాలి, ఏ ఘాట్ లో స్నానం చేయకూడదు, ఇదంతా పోలీస్ చేతిలో ఉంటది అనమాట. జస్ట్ మనం రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగేంత వరకే మన చేతిలో ఉంటది. ట్రైన్ దిగిన తర్వాత మనం ఎక్కడికి వస్తున్నాం, ఎలా వస్తున్నాం అనేది 7 kilometers అవతల ఉన్న పోలీస్ అంకుల్ చేతిలో ఉంటది అనమాట. లేదు మనం ఏదైనా స్పెసిఫిక్ ఘాట్ లో స్నానం చేయాలనుకుంటే ఇంకో ఎక్స్ట్రా 5 kilometers నడవాల్సిందే. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంటర్నెట్ అనమాట. సో అంత సెన్సిటివ్ ఏరియాని కూడా ఫుల్ ఇంటర్నెట్ స్పీడ్ ఉంది. అండ్ కాల్ స్ట్రెంత్ ఫుల్ ఉంది అనమాట. అదొక బిగ్ థింగ్. అండ్ నెక్స్ట్ మిస్సింగ్ అయ్యే వాళ్ళు, సో వాళ్ళు 24 hours మైక్ లో చెప్తూనే ఉంటారు. అండ్ ఆ వాయిస్ 25 sectors వినిపిస్తుంది అనమాట. సో ఎవరైనా ఎక్కడ మిస్ అయినా కూడా అందరికీ తెలుస్తుంది. అండ్ వాళ్ళు 24 hours పాపం చెప్తూనే ఉంటారు. అండ్ అన్ని కోట్ల మందిలో మిస్సింగ్ కూడా జనరల్ కామన్ థింగ్. సో వాళ్ళు డే అండ్ నైట్ చెప్తూనే ఉంటారు, ఇలా మిస్ అయ్యారు, ఇక్కడ వచ్చారు, ఇలా మిస్ అయ్యారు, ఇక్కడికి వచ్చారు అని చెప్పి. సో అది కూడా కన్సిడర్ చేయాల్సిన విషయమే. నేను ఒక 10-15 days కుంభమేళలో ఉండి కుంభమేళ ఇంచు మొత్తం ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ యాక్సెస్ లేదు. ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఎన్ని కోట్ల మందికి ఎన్ని సరిపోతాయి? సో ఓకే పర్లేదు, మనకు రికార్డింగ్ అవసరం లేదు, ఓన్లీ
గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం, అది కూడా దాటేసాం. నెక్స్ట్ ఫుడ్ సరిగ్గా లేదనమాట. సో ఎన్ని రోజులు అని చెప్పి సేమ్ ఒకటే చోలే కుల్చా ఆర్ చోలే బటర్ తింటూ కూర్చుంటాం. సో అది కూడా పర్లేదు, అది దానికి కూడా అడ్జస్టే. నెక్స్ట్ నడవాలన్నమాట. సో ఆ ఎండలో ఆ లగేజ్ చేసుకుని రోజుకి 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ అలా నడవాలన్నమాట. లైక్ ఏదైనా స్పెషల్ యాక్టివిటీ జోన్కి వెళ్ళాలంటే. సో అది కూడా ప్రాబ్లం లేదు, మనం ఆల్రెడీ ట్రావెల్ వస్తే మనం నడవడానికి ఇష్టపడి వెళ్ళాము అండ్ ఇదంతా మనకు ముందే తెలుసు. సో దానికి కూడా అడ్జస్ట్ అండి. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఎంత దూరం ఆ ఎండలో నడుచుకుంటూ వెళ్తే అక్కడ లైక్ ఆ యాక్టివిటీ ఓవర్ క్రౌడ్ అని చెప్పి క్లోజ్ చేస్తారు ఆర్ సస్పెండ్ చేస్తారు. ఆర్ ఏదైనా టెంపుల్ కి వెళ్తే అక్కడ 3-4 కిలోమీటర్స్ ఆఫ్ క్యూ లైన్ ఉంటుంది అనమాట. సో ఎంత ట్రై చేసినా ఎంత అడ్జస్ట్ అయినా అక్కడికి వెళ్ళిన పర్పస్ మాత్రం పూర్తవట్లేదు అనమాట. సో ఓకే, ప్రస్తుతానికి జనాలు ఎక్కువ ఉన్నారు ఎందుకంటే సాహి స్నాన్ డే కాబట్టి, అండ్ ఫ్యూచర్ లో తక్కువ అవుతారు అనుకుంటే మేము లాస్ట్ డే వచ్చే ముందు రోజు వచ్చిన క్రౌడ్ చూస్తే మాకే భయం వేసింది అనమాట. అండ్ క్రౌడ్ కన్నా ముందు మేము టెంట్ వేసుకున్న పాయింట్ జస్ట్ ఎంట్రన్స్ దగ్గర వేసుకున్నాం అనమాట. సో మార్నింగ్ నుంచి చూస్తున్నాం క్రౌడ్ వస్తూనే ఉంది. దానికన్నా ఎక్కువ భయం ఎందుకు వేసిందంటే లైక్ సిఆర్పిఎఫ్ బస్సులు వస్తున్నాయి అనమాట. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకటి వస్తుంది కొత్తగా. సో ఈ క్రౌడ్ అంతా బయటికి పోవాలంటే ఎంతైనా 4 days పట్టేది. అండ్ 4 days తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ క్రౌడ్ వచ్చింది. సో ఇదంతా కంటిన్యూస్ ప్రాసెస్, ఇదంతా వల్ల కాలే అని చెప్పి ఇంకా వచ్చేసాం అనమాట. ఏవేందో ఇన్ని డిఫికల్ట్ కండిషన్స్ ఉన్నా కూడా మేము డిజిటల్ కుంభమేళ కవర్ చేసాము అండ్ గంగా హాత్ కవర్ చేసాము అండ్ అక్కడే బడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది అది కవర్ చేసాము. అండ్ నెక్స్ట్ అక్కడ ఒక చెట్టు ఉంటుంది, అది కొంతమంది ఏమో కురుక్షేత్రం నుంచి ఉంది అంటున్నారు అండ్ కొంతమంది ఏమో 5,000 సంవత్సరాలు అంటున్నారు. సో డిఫరెంట్ థింగ్స్ చెప్తున్నారు. సో ఆ చెట్టు కూడా కవర్ చేసాము, అదొక ఫోర్ట్ లో ఉంటుంది. సో అది కూడా కంప్లీటెడ్. అండ్ మేము ఫస్ట్ వచ్చేటప్పుడు స్టేషన్ నుంచి సంగం వరకు బైక్ లో వచ్చాం అనమాట, 200 per person. అండ్ దెన్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎగ్జిట్ గేట్ నుండి 3 kilometers per person 150 ఇచ్చి వచ్చాము. అండ్ దెన్ అక్కడ నుంచి per person 200 ఇచ్చి ఒక బస్ స్టాండ్ కోసం వచ్చాం అనమాట, నెహ్రూ పార్క్ ఏదో ఉంది. అండ్ అక్కడ నుంచి ఢిల్లీ వెళ్దాం అనుకున్నాం డైరెక్ట్ బస్ తీసుకొని. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఢిల్లీ బస్సెస్ అక్కడ నుంచి చాలా తక్కువ ఉన్నాయి అండ్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ మేము ఏం చేసామంటే అక్కడ నుంచి కాన్పూర్ వెళ్ళాం అనమాట. కాన్పూర్ కి అయితే రెగ్యులర్ బస్సెస్ చాలా ఉన్నాయి అండ్ గవర్నమెంట్ బస్సెస్ ఉన్నాయి అండ్ 350 లోనే అయిపోయింది. అండ్ కాన్పూర్ నుంచి ఢిల్లీ రీచ్ అయ్యాం అనమాట. ఆల్మోస్ట్ సేమ్ టైం పడుతుంది అండ్ కాస్ట్ చాలా తక్కువలో అయిపోయింది అనమాట. అండ్ దెన్ అక్కడ నుంచి ఫ్రెండ్ ని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి అని చెప్పి ఢిల్లీ ఎయిర్పోర్ట్ వెళ్ళాం అనమాట. అండ్ ఇప్పటి వరకు నేను తిరుగుడికి ఢిల్లీ మెట్రోలో అరౌండ్ 10 lines ఉంటాయి అండ్ 10 lines నేను అన్ని యూజ్ చేశాను అనమాట. ఫస్ట్ ఒకటి మిగిలిపోయింది, అది ఎయిర్పోర్ట్ లైన్ అనమాట. సో ఈసారితో ఎయిర్పోర్ట్ లైన్ కూడా కంప్లీటెడ్. అండ్ ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ చూసాను అనమాట. సో ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుంది, కండిషన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. అండ్ ఢిల్లీ మెట్రో గురించి చెప్పాలంటే ఇట్ ఈస్ జస్ట్ ఆసమ్ గైస్. అంటే ఢిల్లీ మెట్రో లైన్ లో బిగ్గెస్ట్ లైన్ వచ్చేసి పింక్ లైన్ అనమాట. అబౌట్ 60 kilometers ఉంటుంది. అంటే గుంటూరు టు విజయవాడ 37 kilometers. అంటే ఇంకా అర్థం చేసుకోండి ఎంత పెద్దది అని చెప్పి. అండ్ ఢిల్లీ మెట్రో ఢిల్లీనే కాదు, ఢిల్లీకి నియర్ బై ఉన్న స్టేట్స్ లో నియర్ బై సిటీస్ ఉంటాయి కదా, అవి కూడా ఢిల్లీ మెట్రో కవర్ చేస్తుంది. సో అంత పెద్దది అనమాట. అండ్ ఢిల్లీ మెట్రో విత్ ఇన్ మినిట్స్ లో మనం డెస్టినేషన్ రీచ్ అయిపోతాం అనమాట. సో మచ్ ఆఫ్ ట్రాఫిక్ ని అవాయిడ్ చేయొచ్చు అండ్ సో మచ్ ఆఫ్ టైం సేవ్ చేయొచ్చు. నిజంగా ఢిల్లీ మెట్రో ఇస్ సింప్లీ ఆసమ్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నిజంగా చాలా ఎక్స్పీరియన్సెస్ ఇంకా చెప్పొచ్చు బట్ ఇప్పటికే టైం చాలా అయిపోయింది కాబట్టి దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ మనాలి సిరీస్ వస్తుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.